ఆటో నిండా గుమ్మడికాయలు తీసుకొని తిరుగుతున్నారు. 1982 ఎన్టీఆర్కి నేనే పొగేసా సార్. నెల్లూరులో ఎవరన్నా ప్రముఖులకి ఏమిరెడ్డి పెవరెడ్డి అన్నకి, ప్రశాంతమ్మ గారికి, కోటం సీతారెడ్డి అన్న కానీ, ఆదాళ్ళ ఇంటికి కానీ, ముంగుబడి శ్రీకృష్ణారెడ్డి అన్న ఇంటికి కానీ అన్నీ నా ఖాతాలు సార్. వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిద్ హుసేన్. అమావాస్య వస్తే గుమ్మడికాయ కొట్టడం అంటే దిష్టి తీసి కొట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. సో మనం ఇక్కడ ప్రోగ్రామ్ చేస్తూ ఉంటే ఓ వ్యక్తి ఒక ఆటో నిండా గుమ్మడికాయలు తీసుకొని తిరుగుతున్నారు. సో ప్రతి ఇంటి దగ్గర పోయి గుమ్మడికాయలు కొడుతున్నారు. ఏంటి తెలుసుకుందాం. మీరు ఎక్కడి నుంచి ఆటో గుమ్మడికాయలు తీసుకొని ఏం చేస్తున్నారు? మేము అమావాస్య రోజు గుమ్మడికాయలు దిష్టి తీస్తాం సార్. ప్రతి ఒక్క అమావాస్య రోజు మేము దిష్టి తీస్తాం. ప్రతి ఒక్క నెల సార్. నా ఖాతాలు నాకు ఉన్నాయి సార్. నాకు 600 అంగళ్ళు ఉన్నాయి సార్. 600 అంగళ్ళు? నాకు ఇంకా ఎక్కువ ఉండే, ఇంకా మర్చిపోయా మానేసా. నా చేతక హార్ట్ అటాక్ స్టెంట్ వేయించుకోవడం బట్టుకే నేను మానేసా సార్. ఏం చేస్తారు ఇప్పుడు అమావాస్య రోజు ఈ గుమ్మడికాయ ఎందుకు కొడతారు? కారణం ఏంటి సార్? ఇది ఆనవాతి నుంచి ఎప్పటి నుంచో ఫస్ట్ నుంచి వస్తుంది సార్. అంటే మీ కుటుంబం మొత్తం ఇదే చేస్తుందా? అదే ఫ్యామిలీ మొత్తం అంతే సార్. నేను ఎక్కడి నుంచి? మీరు? నాది బుచ్చి పక్కన సార్, పొన్ననాడి చేరు సార్ నాది సొంత ఊరు. నాకు ఆ తండ్రి పేరు కస్మూర్ కర్ముల బాబా పేరు చెప్పుకొని ఏదో బతుకు జీవన ఆధారం చేసుకొని బతుకుతాం సార్. అంటే మీరు తిరుగుతున్నారు గుమ్మడికాయలు దిష్టి అని, ఇస్లాంలో ఇవన్నీ లేవు కదా? లేవు సార్. ఏదో కడుపాత్రానికి. మీరు నమ్ముతారా దిష్టి తీయడం వల్ల దిష్టి పోతుందని? పోద్దని తెలుసు సార్. వాళ్ళకు కూడా, రైతులు వాళ్ళకు కూడా నువ్వు తీస్తే భాష సూపర్ భాష, మాకు మంచి జరుగుతుంది, బాగా జరుగుతుంది భాష. నీ చెయ్యి మంచిది, నీ చెయ్యి వస్తాం తెలుసు సార్ భాష అని. నేను ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ లో అన్ని విధానాల్లో తిరుగుతా సార్. అన్ని డిపార్ట్మెంట్ తిరుగుతా? అన్నిట్లలో. ఊరు ఏది మీది? మాది పొన్న నడిచారు సార్, బుచ్చి పక్కన ఇసుకపాలెం పంచాయతీ మాది. ఇసుకపాలెం పంచాయతీ. ఈ ఆటో ఇప్పుడు మనం ఏదైతే చూస్తూ ఉన్నామో ఒకసారి ఆటో చూపించు. ఆటో నిండా కూడా గుమ్మడికాయలు ఉన్నాయి. ఇప్పుడు ఎన్ని ఉంటాయి ఇంకా మిగిలి? నాకు మొత్తం అయిపోయినాయి సార్. ఈ ఒక 100 కాయలు ఉంటాయి సార్. అన్ని ఎక్కడ కొనుక్కొస్తారు ఇవన్నీ కూడా? బయట హోల్సేల్ రేట్ తెచ్చుకుని తెచ్చుకొని అమావాస్య రోజు ఏదో అది సార్. సో ఈ ఖాతాలన్నీ పోగా ఎంత మిగలొచ్చు సుమారుగా? దేవుడు దానిలో మిగలొచ్చు సార్. 15,000 మిగలొచ్చు, 10,000 మిగలొచ్చు. దానికి మన టైం దానికి ఒక్కోసారి దిష్టాంతరాలు ఈ టెంకాయలు కశ్మీర్ ఆయన మస్తానయ్య పేరు చెప్పుకొని ఏదో టెంకాయల అంతరాలు కట్టుకుంటే ఆ లెక్కలు ఏరకుంటాయి సార్. నాకు అది వచ్చిన కాడ ఒక 500 వచ్చు, 1000 రూపాయలు రావచ్చు, 2000 రావచ్చు, 10,000 రావచ్చు. నమ్మకం మీద వ్యాపారం చేస్తున్నారు మీరు? నాకు ఇప్పటి నుంచి కాదు సార్, 30 సంవత్సరాలు. 1982 ఎన్టీఆర్కి నేనే పొగేసా సార్. అవునా? ఫస్ట్ ఎన్టీఆర్, సీనియర్ ఎన్టీఆర్, పెద్ద ఎన్టీఆర్కి. ఎక్కడ? కృష్ణా జిల్లా నందిగాం. కృష్ణా జిల్లా నందిగాం పోయారు మీరు? నందిగాం. అంటే ఆయన దిష్టి తీసారా మీరు? నేను ఫస్ట్ అక్కడ నేను పొగేసాను సార్. అప్పుడు ఎవరు వసంతనాగేశ్వరరావు హోమ్ మినిస్టర్. చాలా సో ఇప్పుడు కూడా నమ్ముతున్నారా? సైన్స్ సార్ నా ఫ్రెండే ఆయన, మైలవరం ఎమ్మెల్యే ఉమామహేశ్వరరావు నా ఫ్రెండే. ఆయన పోతుంటారా మీరు అక్కడికి పోయి? నీళ్ళ శాఖ మంత్రి ఉమామహేశ్వరరావు నాకు బాగా క్లోజ్. ఆయన కానీ లగడబాటు రాజు, నాకు అవసరం లేదు సార్ ఫోన్లతోని. లగడబాటు రాజగోపాల్ కానీ పోయి మాట్లాడుతుంటారు. మామూలుగా పోతానే ఏదో నా బతుకుద్దరిని వస్తా సార్ అంటే ఏం భాష ఎప్పుడొచ్చి ఉంటా, ఏదో నా 10 వరకు ఆడుకుంటా, నా బతుకుద్దరిని నేను చూసుకుని వస్తా. నాకు ఈ మొత్తం. సో అమావాస్య రోజు గుమ్మడికాయ దిష్టి తీస్తే మంచిది సార్. ఏమైనా చేస్తారా? మంత్రాలు ఏమైనా వేస్తారు మీరు? లేదు సార్, నేను మామూలుగా సార్ ఏదో కడుపు ఆత్రానికి ఏదో మిగతా. ఇప్పుడు ఒక మాట నమ్ముతారా మీరు మంత్రాలకు చింతకాయలు రాలని? అవి మొత్తం మనం నమ్మటం కదా సార్. నబాబులు అంటే సాగితే సాయిబు, సాగితే నబాబ్ లేకపోతే ఫకీర్. డబ్బు ఉంటే నబాబ్ లేకపోతే ఫకీర్. అది మీకు తల ఉందో సార్. పెద్దరెడ్డి గారు ఏదో ఒకటి చెప్పి మీరైతే హ్యాపీ చేసుకుంటారు బాగా. నెల్లూరులో ఎవరన్నా ప్రముఖులకి? ఏమిరెడ్డి పెవరెడ్డి అన్నకి, ప్రశాంతమ్మ గారికి వెళ్తారా? నేను అందరికి అమావాస్య అని కదా ప్రతి ఒక్క టైంలో కూడా వెళ్తా సార్. నేను కోటం సీతారెడ్డి అన్న కానీ, జేకే రెడ్డి ఇంటికి కానీ, ఆదాళ్ళ ఇంటికి కానీ, ముంగుబడి శ్రీకృష్ణారెడ్డి అన్న ఇంటికి కానీ, ప్రతి ఒక్క ఇంటికి సార్ నేను అన్ని నా ఖాతాలు సార్. సో మొత్తానికి సోమిరెడ్డి గారి ఇంటికి
సో మొత్తానికి ఆటో వేసుకొని నెల్లూరు జిల్లా మొత్తం తిరిగేస్తున్నారు అనమాట. సో అమావాస్యకి గుమ్మడికాయ కొట్టడం మూఢనమ్మకమా కాదా అనేది అటుంచితే ఇది ఒక సాంప్రదాయంగా జరుగుతుంది. ప్రతి అంగడికి, ప్రతి వ్యాపారి కూడా ఈరోజు అంగడి క్లోజ్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఏదో ఒకటి అంటే అట్ట ముక్కలైనా కూడా అంటించి ఒకసారి దిష్టి తీయడం, లేదంటే టెంకాయ కొట్టడం అనేది ఆనవాయితీగా ఉంది. అమావాస్య రోజు అయితే ఖచ్చితంగా మనకు ఒక సంప్రదాయంగా మారిపోయింది అది గుమ్మడికాయ కొట్టడం. దీంట్లో శాస్త్రీయ దృక్పథం ఏంటి అని తెలుసుంటే మాత్రం కామెంట్ చేయండి. లేదా ఇది మూఢనమ్మకం అయితే మాత్రం దాన్ని ప్రమోట్ చేయడానికి అయితే ఈ వీడియో చేయట్లేదు. కేవలం ఒక వ్యక్తి గుమ్మడికాయలు కొట్టేటువంటి దాన్ని, అంటే కాదేది వ్యాపారానికి అనర్హం అన్నట్టు ఈ గుమ్మడికాయలు కొట్టడం కూడా ఒక వ్యాపారంగా మార్చుకొని దాన్ని ఒక రోజుకి 600 గుమ్మడికాయలు అంటే చిన్న విషయం కాదు, దానికి పైనే ఉంటుందట. అలాగే రోజుకు అంటే సుమారుగా ఒక 15,000 రూపాయలు, 10 నుంచి 15,000 రూపాయలు దాని మీద ఆదాయం వస్తుంది తనకంటూ ఒక రాబడిగా ఒక వ్యాపారంగా మార్చుకున్నాడు అనమాట. ఈ విషయాన్ని మీడియా ముందుకు తీసుకురావడానికి ప్రత్యేక ప్రయత్నం ఇది, అంతే తప్ప ఇది ఎవరినో ప్రోత్సహించడానికి కానీ, లేదంటే మూఢనమ్మకాలని పెంచడానికి కానీ, సాంప్రదాయాలకు సంబంధించినటువంటి దానికి కానీ కాదు. సో డిస్క్లైమర్ అయితే చెప్తున్నాను అనమాట, దేనికి సంబంధించింది కాదు. జనరల్గా ఒక వ్యక్తి ఏదైనా కూడా ఒక వ్యాపారంగా మార్చుకోవచ్చు అనే దాంట్లో గుమ్మడికాయలని వ్యాపారంగా మార్చుకున్నాడు. అది చెప్పడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. కెమెరామెన్ మహేష్తో హుసేన్, సాస్ టీవీ నెల్లూరు. జీవితంలో సరైన జోడీ దొరికితే ప్రతిరోజు ఒక పండుగలా అనిపిస్తుంది. ఆ ఆనందాన్ని మీ జీవితంలోకి తీసుకురావడానికి ఉంది వాసూస్ మ్యారేజ్ బ్యూరో. మా అనుభవం, నమ్మకం, వ్యక్తిగత సేవలతో మీకు సరైన జీవిత భాగస్వామిని చేరువ చేస్తాం. ఇప్పుడే రిజిస్టర్ అవ్వండి. మీ సంతోషకరమైన భవిష్యత్తు వైపు మొదటి అడుగు వేయండి. వాసూస్ మ్యారేజ్ బ్యూరో, మీ సంతోషానికి ప్రారంభం. వాసూస్ మ్యారేజ్ బ్యూరో, విఆర్సి సెంటర్, దండువారి వీధి, ఆపోజిట్ టౌన్ హాల్, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్.